లబంగ్నాపూర్లో ఏం స్పెషల్ ఐటమ్స్ దొరుకుతాయని ఎంక్వైరీ చేస్తే కాల్చిన మటన్ కీమా ముట్టీలు బాగుంటాయండి అని చెప్పారు. కాల్చిన మటన్ ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? తోక మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, మార్వాడి మెంతి, సొంటి, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచి, అనాస పువ్వు ఇవన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మిక్స్ చేసి అలా పౌడర్ చేయాలి. పౌడర్ చేసి కారం పొడి వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. కారం పొడి వేసి అలా పేస్ట్ తయారు చేసుకొని మటన్ తగిలియాలి అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? మటన్ తీసుకొని ఎంత మటన్ తీసుకున్నారు? 1 కేజీ మటన్. ఓకే, బోన్లెస్ కదా? బోన్ ఉంటుంది మేడం. బోన్ ఉంటుంది. ఓకే, ఇలా మసాలా తీసుకోవాలి. అది ముక్కలకి బాగా పట్టడానికి వాటర్ ఇస్తున్నారు. వాటర్ వేసి అలా చీకు వేసుకోవాలా? ఇది మసాలాలో నానబెట్టాల్సిన అవసరం లేదా అండి? టైం ఉంటే నానబెట్టుకోవచ్చు, 1 గంట సేపు, మన ఇష్టం. అంతే. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తారు? నిప్పులు తయారు చేసుకొని కాల్చాలి మేడం దాన్ని. ఓకే, ఇప్పుడు నిప్పులు రెడీ చేస్తున్నారా అండి? అవును మేడం. అవునండి, ఇది మటన్ అంటే నార్మల్గా మనకి నార్మల్గా ఉండడానికే చాలా టైం పడుతుంది. విజిల్స్ పెడితే కానీ ఉడకదు, కానీ నిప్పుల మీద ఉడుకుతుందా? ఇది ఎట్లా ఉంది మేడం అంటే ఇది డైరెక్ట్ నిప్పుల మీద తయారు చేస్తాం కాబట్టి దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు, టేస్టీగా ఉంటుంది మటన్. ఫేమస్ మటన్ ఇది, కాల్చిన మటన్ అంటే. అవును, అది టైం పడుతుందా కాల్చేటప్పుడు? ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది మేడం. 10-15 నిమిషాలు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు దీన్ని చీకులు తీసుకొని దీని పైన పెట్టాలి మేడం. ఓకే, చాలా మంది మటన్ అంటే ఫ్యాట్ లాగా ఫీల్ అయ్యి మటన్ కి దూరంగా ఉంటారు కదా చాలా మటుకు. అవును మేడం. అండ్ ఈ విధంగా తింటే కొంచెం ఫ్యాట్ కూడా తగ్గుతుంది కదా? అవును మేడం, ఇది కొలెస్ట్రాల్ అనేది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది దీంట్లో. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు మీరు తింటారా అండి? మేము తింటాం మేడం. మీకు ఇష్టమా? బాగా ఇష్టం మాకు. రౌండ్గా తిప్పుతూ కాల్చాలి. అంతేనండి ఇంకా? ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందండి? ఈ కలర్ను బట్టి చెప్పాలి మేడం. ఇది కలర్ మాకు తెలుస్తుంది ఇది. ఓకే, మేము తెలుసుకోవాలంటే ఎలా? అయిపోయింది మేడం ఇది. మామూలుగా రెస్టారెంట్స్లో అలా అయితే తందూరి కబాబ్స్ అని అంటారు, ఇక్కడ కాల్చిన మటన్ స్పెషల్. మేడం మటన్ తయారైంది, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, వేడి వేడి కాల్చిన మటన్ అన్నమాట. త్వరగా టేస్ట్ చేసేయాలి. చాలా బాగుందండి, కాల్చిన మటన్ అద్దర కొట్టేశారండి. థ్యాంక్స్ మేడం. మీరు నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? కీమా ముట్టీలు చేస్తున్నాం. కీమా ముట్టీలు. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తాను. తోక మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, ఇలాచి, షాజీరా, చెక్క, మార్వాడి మెంతి, సొంటి, అనాస పువ్వు ఇట్లా పౌడర్ చేసుకోవాలి మేడం. ఓకే, సేమ్ అలాగే పౌడర్ చేసుకున్న తర్వాత ఈ కారం వేసి కలుపుకోవాలి. కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? ఓకే మేడం. ఫస్ట్ కీమా తీసుకోవాలి. ఓకే, మటన్ కీమా. దానికి సరిపడా మసాలా కొంచెం వేసుకోవాలి. ఓకే, ఇది బాగా డ్రైగా ఉంది, వాటర్ లేకుండా తీసుకోవాలి. అవును మేడం, వాటర్ వేయద్దు. ఓకే, కీమా తీసుకున్నప్పుడు కూడా బాగా వాటర్ పిండి పెట్టుకోవాలి.
అసలు దీనికి సపరేట్ కొట్టాలి మటన్. ఆహా. కీమా అంటేనే దీనికి సపరేట్గా మీరు కొట్టిస్తారా? అవును మేడం. ఇది వాటర్ లేకుండా కొట్టేయాలండి సపరేట్గా? అవును మేడం, దీంట్లో వాటర్ లేకుండా బోన్లెస్ మటన్ ఉండాలి. ఓకే. కొంచెం ఎక్కువ టైం తీసుకొని కొట్టాల్సి వస్తుంది మటన్. మెత్తగా ఉండాలి. ఓకే. ఇది కలపడం కూడా కొంచెం ఎక్కువసేపు కలపాలి. ఓకే. తర్వాత ఇట్లా చిన్న చిన్న ముట్టిలు చేసుకోవాలి. ఓకే. మామూలుగా మనం మటన్తో చికెన్తో అలా చూసాము కబాబ్స్ లాగా, కానీ కీమాతో అనేది కొత్తగా ఉంది. చాలా మటుకు ట్రై చేసి ఉండడం ఆలోచన వచ్చి ఉండదు చాలా మందికి కదా. మీరు ఇక్కడ ఇది స్పెషల్గా చేస్తున్నాం మేడం, స్పెషల్గా చేస్తాం. ఇది మంచి టేస్టీగా ఉంటుంది. ఓకే. అలా వచ్చేసి ప్రెస్ చేయాలా? అవును మేడం. ఓకే. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు? నేను ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం ఇది. ఓకే. అంతేనా? సేమ్ బొగ్గుల మీద కాల్చుకోవాలి. ఇది ఎంత టైం పడుతుంది? ఇది సేమ్ టైం 10 నిమిషాలు. ఇది కూడా 10 నిమిషాల్లో అయిపోతుంది. మీరు ఆర్డర్స్ అవి కూడా చేస్తూ ఉంటారా? చేస్తాం మేడం. తయారైపోయింది మేడం, రెడీ అయిపోయింది. వేడి వేడి కీమా ముట్టిలు రెడీ అండి, ఒకసారి టేస్ట్ చేయండి మేడం. తప్పకుండా. చూడటానికి కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ఇది. మరి నేను టేస్ట్ చేసేస్తాను. చాలా డిఫరెన్స్ ఉందండి. మీరు వేసిన మసాలా అది బాగా పట్టింది, చాలా టేస్ట్ తెలుస్తుంది. నార్మల్ కీమాకి ఈ కీమాకి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా చాలా బాగుంది.